యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధుడా లేకపోతే పాపాత్ముడా? మీరు దేని బట్టి మీరు ప్రశ్న వేయగలుగుతున్నారు? అంటే మన పాపాలని సిలువ పైన మోసుకున్నాడు కదా, అందుకు. రైట్. మన పాపాలని ఆయన వేసుకున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడా లేకపోతే పాపియా అని చూసుకున్నట్లయితే ఆయన ముమ్మాటికి పరిశుద్ధుడే. ఎందుకంటే ఆయనలో ఉన్నది పరిశుద్ధ రక్తం. ఆయన వచ్చింది ఆ పరిశుద్ధ రక్తము చిందించడానికి కొరకే. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తంలో ఎటువంటి కలంకము లేదు. ఆయన పాపము మోసినంత మాత్రాన ఆయన పాపిగా మారాడు, కానీ తన రక్తం మాత్రము దాంట్లో ఉన్న శక్తిని కోల్పోలేదు. ఆ రక్తం అలాగే ఉంది, ఆ శక్తి అలాగే ఉన్నది. కాబట్టి శిలువ మీద మరణించినప్పుడు ఆ రక్తము చెందిన తర్వాత ఆయన మీద ఉన్న పాపాలు ఏదైతే మోసాడో ఆయన లోకంలో ఉన్న పాపాలన్నిటికీ ఒక్కసారే విమోచన కలిగిపోయింది. ఆయన మీద ఉన్న పాపానికే కానీ, లోకం పాపం మోసుకున్న ఆయన పాపమే కానీ, ఆయన మీద ఉన్న పాపమే కానీ, మనందరి పాపాలే కానీ, అప్పుడే ఆ రక్త చిందంగానే మొత్తం పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. కాబట్టి ఆయన పాపి అంటానికి ఈ కాంటెక్స్ట్ లో ఎటువంటి ఆస్కారము లేదు. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.